నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత ఏంటి, మన వాళ్ళు వేదాలు సనాతన ధర్మం అంటుంటారు కదా. మనకేంటి టోటల్గా 4 వేదాలు ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ది వచ్చి ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, సామవేదం. ఈ 4 వేదాలతో పాటు వేదాంగాలు ఉన్నాయి. ఆ తర్వాత ఉపవేదాంగాలు ఉన్నాయి. అంటే ఏంటి, అల్టిమేట్గా మన వేదాలకు సంబంధించి ముఖ్యంగా మన వాళ్ళు ఏమంటారు, వేదాలు అనేవి అపరుషేయాలు. అంటే ఎవరికి చెప్పినవి కాదు. మన ఋషులు ఆ పరమాత్మ తత్వంతో ఉండి దర్శించి అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు భగవద్గీత ఉంది కదా, దాన్ని స్మృతి అంటారు. అంటే ఏంటి, ఈ విషయాన్నంతా అర్థం చేసుకొని వేదాల సారాన్నంతా గ్రహించి దానికి మనకి భగవద్గీత రాసిపెట్టడం జరిగింది. అది స్మృతి, వేదాలు వచ్చి శృతులు. ఇప్పుడు ఈ వేదాల్లో వేదాంగాలు, తర్వాత వేదాలు అంటే ఏం లేదు. అంటే ఏంటి, మన శిక్షా స్మృతి, తర్వాత మళ్ళీ న్యాయశాస్త్రము, ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించినవి, ఇట్లా బోలెడు సూత్రాలు అవన్నీ ఉన్నాయి. వాటి తర్వాత ఏంటి, అల్టిమేట్ ఎండ్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు కంప్లీట్గా ఏంటి, అసలు సత్యం ఏంటి, పరమాత్మతత్వం అంటే ఏంటి, జ్ఞానం ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి వివరంగా చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఏంటి, ఈ ఉపనిషత్తులో ఎండ్ పోర్షన్ ప్రతి వేదంలో ఉపనిషత్తులు ఉన్నాయి. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే ఈ 4 వేదాల్లో ఒక్కొక్క ఉపనిషత్తులో అంటే ఏంటి, మొత్తం టోటల్గా ఒక 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులు అంటారు. అవి మొత్తం మన శంకరాచార్య గారు భాష్యం రాస్తే ఒక్కొక్క ఉపనిషత్తు నుంచి ఒక్కొక్క వాక్యం తీసుకోవటం జరిగింది. వాటిని 4 మహావాక్యాలు అంటారు. అంటే ఏంటి, ఈ వేదాల్లో ఎండ్ పోర్షన్లో ఉపనిషత్తుల్లో ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క వాక్యం తీసుకున్నారు. వాటిని మహావాక్యం అంటారు. మహావాక్యం అంటే ఏంటి, ఇప్పుడు ఏ వాక్యం తీసుకున్నా ఫుల్ స్టాప్ ఉంటుంది. సోఫార్ మహావాక్యానికి వచ్చి ఫుల్ స్టాప్ లేదనమాట. అంటే అది కంప్లీట్ సెంటెన్స్ అనమాట. మహావాక్యం అంటే అర్థం ఏంటి, ఫస్ట్ది వచ్చి ఏం చెప్పాడు, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్త్వమసి, అహం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సత్యం అదే అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని 4 పదాలు వాడడం జరిగింది. అంటే ఏంటి, మొత్తం ఉపనిషత్తుల సారం అంతా అంటే ఎవరి ప్రొసీజర్లో వాళ్ళు, ఎవరి అనుభవంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం జరిగిన అల్టిమేట్ సిద్ధాంతం అయితే ఏంటి, ప్రిన్సిపుల్ వచ్చి పరమాత్మ తత్వం అనేది ఉన్నది. అంటే తత్వం అంటే ఒక శక్తి ఉన్నది. ఆ శక్తికి నామం లేదు, రూపం లేదు. కాకపోతే ఏంటి, ఆ నామం రూపం కదలిక లేనటువంటి ఆ పరమాత్మ తత్వ శక్తి నుంచే ఈ మనకి కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా వ్యక్తమైంది. దీన్ని కూడా ఏంటి, నువ్వు ఏ దృష్టితో చూస్తే నువ్వు ఆ దృష్టితో నువ్వు గ్రహించుకోగలుగుతావు అనే విషయాన్నే మన ఉపనిషత్తుల సారం అంతా చెప్పింది. నిజంగా చెప్పాలంటే ఏంటి, ఈ ఉపనిషత్తుల సారాన్ని తీసుకొని బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మన వ్యాస మహాముని వ్రాయడం జరిగింది. మనం ఏంటి, వీటి మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం అంటే ఈ 3 శాస్త్రం కిందగా చెప్పుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాల నాడు రాశారో వాడికి ఈ సంవత్సరం ఆ సంవత్సరం అనే అథెంటిసిటీ లేదు. టోటల్గా అయితే మాత్రం అందరికీ తెలిసినటువంటి లిపి వచ్చి సంస్కృతం కాబట్టి మనకి ఋగ్వేదంలో సంస్కృత లిపి మొదలైంది. అంతకుముందు మరి గురు శిష్య పరంపరలో వాళ్ళు అర్థం చేసుకొని మరి శిష్యులకి అది మరి వాళ్ళు ఆ విద్యను ట్రాన్స్ఫర్ చేసి ఉంటారేమో, మనకి అంతగా తెలియదు. కాకపోతే ఏంటంటే మనకి ఈ భగవద్గీతని మనకి తేలికగా సత్యాన్ని అర్థం కావడానికి వ్యాస మహామౌముని ఈ 1100 ఉపనిషత్తుల సారాన్నంతా గ్రహించి ఈ మొత్తం 18 చాప్టర్స్గా రాయడం జరిగింది. నిజం చెప్పాలంటే 18 చాప్టర్లు, ఇప్పటివరకు మనం 10 చాప్టర్లు చదువుకున్నాం. ఎంతసేపు చెప్పినా మనకు 2 విషయాలే వస్తున్నాయి. ఒకటేంటి, జ్ఞానం, 2 వచ్చి కర్మ. అంతే కదా. జ్ఞానం అంటే ఏంటి, మనం ఆలోచన చేస్తాము, అది నామము. ఆ తర్వాత ఆలోచనను మళ్ళీ వ్యక్తపరుస్తాము, అది రూపము. అంటే ఏంటి, రూపం అంటే పనిచేయటం అనుకోండి. అంటే నామం, రూపం, జ్ఞానము, కర్మ. అంతే. ఏం చెప్పినా ఈ జ్ఞానం కర్మే చెప్పింది. జ్ఞానం వచ్చి నిరాకారం, అది నీకేం కనపడదు, అది నిశ్చలం అంటాడు. కర్మ వచ్చేంటి, మన దగ్గర శరీరం ఉంది కాబట్టి, మన దగ్గర ప్రాణశక్తి ఉంది కాబట్టి, తర్వాత మన జ్ఞానాన్ని ఉపయోగించి మన శరీరం ద్వారా వ్యక్తమయ్యేదాన్ని కర్మ కిందకి చెప్పాడు, పని చెప్పాడు. ఆ తర్వాత దీనికేం చెప్పాడు, కర్మ అనుష్ఠానం అని చెప్పాల భగవద్గీతలో. కర్మ అనుష్ఠానం అంటే మనం పొద్దున్నే లేవడము, ఏదో పూజ చేసుకోవటము, లేదా మన పనులకు వెళ్ళడము, అదంతా కూడా ఒక కర్తవ్యంలాగా అవుతుంది. ఇక్కడ చెప్పింది ఏంటి, కర్మని కూడా యోగంగా చెయ్యి అన్నాడు. యోగం అంటే ఏంటి, ఈ 18 చాప్టర్లు కూడా యోగం అనే పదం వాడానంతే కదా. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, జ్ఞాన సన్యాస యోగం, ఆ తర్వాత కర్మ సన్యాస యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. అన్నిట్లో యోగం అంటే ఏంటి, కలయిక. ఎక్కడ కలయిక,
పరిపూర్ణమైనటువంటి నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం తోటి ఈ జీవత్వం అనుకుంటేటువంటి భావం కలయిక కలిసి ఉండడం. ఇంకా అల్టిమేట్ ఏం చెప్తున్నాడు, జ్ఞానం అంటే ఏంటి, ఇక్కడ కలయిక అనే దానికంటే ఉన్నదంతా ఒకటే, మిగిలినంత లేదు, నేనే దాన్ని కనుక గ్రహిస్తే అది జ్ఞానం, అదే భగవతత్వం అన్నట్టు చెప్పాడు. మరి దానికి ఆ స్థితికి రావాలంటే ఎలా, దానికి ఏం చెప్పాడు, కర్మని అనుష్ఠానంలాగా గాక కర్మని యోగంలాగా చేయమన్నాడు. అంటే యోగంలాగా అంటే ఏంటి, భగవతత్వం అనేటువంటి భావంతో కంప్లీట్గా లింక్ అయ్యి నీ పని కండక్ట్ చేసుకుంటూ పోమన్నాడు. అంతే కదా, భగవతత్వ భావంతో లింక్ అయ్యి ఎట్లా అవుతాము, ఏదైనా పూజ చేస్తున్నాము భగవతత్వం పని చేసుకుంటున్నాం అంటాము, లేదంటే ఒక యజ్ఞం చేస్తాము పరమాత్మతత్వ పని జరుగుతుంది అనుకుంటాము. అప్పుడు ఈ యజ్ఞంలో వీటిలో నాకు ఈ లాభం వస్తుందా నష్టం వస్తుందనే ఆలోచన చెయ్యం కదా, ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పని జరిగిపోతుంది మన ద్వారా అనేటువంటి ప్రాసెస్లో చేస్తాము. అలా చేస్తే మనకి దేవుడు కనపడతాడా అని అడుగుతాడు. ఏం కనపడ్డు, ఏమవుతుంది, నీ దగ్గర ఉన్నటువంటి నీ ప్రాణశక్తి మానసిక శక్తి రెండూ ఉన్నాయి కదా, ఈ నీ మానసిక శక్తి అనేది నిశ్చలంగా తయారవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది మన మానసిక శక్తి, ఏం పని చేయాలో తెలియదు, ఏది కరెక్టో తెలియదు, ఏం చేస్తుంటే అదే కరెక్ట్ అనుకుంటాం, ప్రతి చిన్న విషయానికి భయపడతాం, ఇలా ఉంది మన మానసిక స్థితి. ఎప్పుడైతే నువ్వు కర్మని యోగంగా చేశావో, అంటే ఏంటి, పరమాత్మతత్వమే ఉన్నటువంటి అనేటువంటి భావంతో కర్మ వ్యక్తం చేస్తూ పోయినావో, నీకు ముఖ్యంగా వచ్చేది ఏంటి, భయం పోతుంది. అంతే కదా, నేను నా కోసం నేనేం చేసుకోవటల్లా, పరమాత్మతత్వం కోసమే చేసుకుంటున్నాను, పరమాత్మతత్వం నాలోనే ఉందంటున్నాడు, ఇంకా నాకు భయం ఎందుకు, పోనీ నా కోరిక కోసం నేనేం చేసుకుంటున్నాను, నాకే కోరిక లేదు, ఇంకా చాలు, ఇచ్చినవన్నీ చాలా ఎక్కువ, ఇంకా అవసరం లేదు అనేటువంటి భావం వచ్చిన తర్వాత కూడా మనకి మన ఇన్కంప్లీట్నెస్ అసంతృప్తి తగ్గుతుంది. అంతే కదా, అసలు మనం ఒక పని ఎందుకు చేస్తాము, మనలో ఉన్నటువంటి కంప్లీట్నెస్ను పోగొట్టుకోవడానికి పనికి పోతాం. అంతే కదా, లేదా కుదురుగా కూర్చున్న వాళ్ళని కూర్చుంటాము, వెంటనే ఏదో ఒక ఆలోచన వస్తుంది, టపటప రెడీ అయిపోతాం, ఏ కారో స్కూటర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాం. ఎందుకు, అక్కడికి పోతే మళ్ళీ ఏదో ఈ మనసులో ఉన్నటువంటి భావం కంప్లీట్ అయిపోతుంది అనేటువంటి భావం. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మగా పనిచేసావో ఈ ఇన్కంప్లీట్నెస్ పోయి మనసు నిశ్చలంగా వచ్చేస్తుంది అంటాడు. ఇది ఇప్పుడు ఏంటి, ఎక్కడ, శరీరం మీద మనం పని చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాము, ఏదైనా మనం డబ్బులు సంపాదించుకోవటానికి ఒక పనికి పోతాం అనుకో, అప్పుడు జరిగేది ఏంటి, నేనే శరీరం అనుకొని పని చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, దానికి ఏంటి, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది అని నువ్వు ఆలోచించావో మనకేమవుతుంది, మన యొక్క శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, శరీరం ద్వారా పనిచేస్తాం, శరీరం ద్వారా పనిచేస్తాను తప్ప, అంటే శరీరం నేను అన్న భావంతో పనిచేయ, ఓహో నాదొక పరికరం పని జరిగిపోతుందిలే భగవతత్వం అని అనుకుంటావు కాబట్టి వెంటనే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, నీ మనసు నిశ్చలంగా వచ్చేస్తుంది. మనసు నిశ్చలం వచ్చిన తర్వాత మనకు వచ్చేది ఏంటి, శాంతిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా, మనం ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, మన మనసుకి కనుక శాంతి లేకపోతే సంతోషం లేదు, సుఖం లేదు. అంటే ఏంటి, మనకు ఆనందం ఏంటి, శాంతి. ఎప్పుడు వస్తుంది శాంతి, ఈ మనసు అనేటువంటి పరికరాన్ని సక్రమంగా ఉపయోగించుకోవటం అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తే అప్పుడు మనకి శాంతి వస్తుంది. శాంతి ఎప్పుడు వస్తే అదే సంతోషం, అదే దుఃఖం. శాంతి లేకపోతే నాకు సంతోషం ఉంది అని మనం చెప్పుకోవటమే కానీ మనకు ఆ సంతోషం లేదు. ఎందుకు, మన మనసులో ఇన్కంప్లీట్నెస్ ఉంది. ఇన్కంప్లీట్నెస్ పోతే అంటే ఏంటి, కంటెంట్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే నీకు సంతోషం, తృప్తి వస్తుంది. నీకు కంటెంట్మెంటు, సంతోషం రావాలి అంటే నీ మనసు ముందు శాంతి స్థితికి రావాలి. ఎందుకు రావడం లేదు, చాలా విషయాలన్నీ మనసులో పెట్టుకొని ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు అప్పుడు శాంతి అనేది రాదు. ఎప్పుడైతే నువ్వు కర్మయోగంలో అంతా భగవతత్వం అనేటువంటి పని చేయటం మొదలుపెట్టావో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలు కొంచెం తగ్గి భగవతత్వం మీద మనసు పెట్టినప్పుడు అన్ని విషయాల్లో నుంచి మనం బయటకు రావడం మొదలు పెడతాం. అంటే ఏంటి, అప్పుడు ఎప్పుడైతే నీకు కోరిక తగ్గిందో, అది కావాలి ఇది పరిగెడదాం అనేటువంటి కోపం ఉండదు, విసుగు తగ్గుతుంది, చిరాకు తగ్గుతుంది, దాంతో నీ ప్రాణశక్తి అద్భుతంగా ఉండి నీ మనసు నిశ్చలమవుతుంది. నెక్స్ట్ దేనికి వస్తావు, భక్తి యోగం అన్నాడు. ఇప్పుడు ఆ భక్తి యోగం అంటే ఏంటి, ఆ ఉన్నది అదొకటే అనేటువంటి విషయం నీకు ఎప్పుడైతే మనసుకు తట్టిందో, అనన్య భక్తి ఇంకా నాకేం అవసరం లేదు అనేటువంటి విషయం మీద నిలబడతావు అంటాడు. ఎప్పుడైతే అది వస్తుందో నీకు సత్యం అసత్యం అనేటువంటి విషయాన్ని గ్రహించే శక్తి వస్తుంది అని భగవద్గీతలో చెప్తున్నాడు. అంటే ఏంటి, నువ్వు భక్తి యోగం చేసినా, కర్మయోగం చేసినా, ఇంకోటి చేసినా వచ్చేది ఏంటి, నీ మనసు నిశ్చలమైన తర్వాత నీకు వ్యక్తం అయ్యేదే సాక్షాత్కారం, అదే భగవతత్వం అనేటువంటి విషయం నీ గ్రహణ అంటాడు. ఇప్పుడు దీనికి మనం ఏం మాట్లాడుకున్నాం, మరి ఈ స్థితికి రాకుండా మనకి ఇబ్బంది పెడుతున్నది ఏంటి, మన ఈగో, మన అహంకారం, మన కోరికలు, మన మమకారం, మన ద్వేషాలు, మన కోపాలు, మన ఫైటింగ్లు, ఇవన్నీ ఉన్నాయి. అర్జునుడికి కూడా అదే ఉంది.
అంటే అర్జునుడి జీవితం మొత్తం ఎట్లా కౌరవులను స్మాష్ చేయాలని శక్తిని పెంచుకున్నాడు తప్ప జ్ఞాన దృష్టిగా భగవతత్వ సృష్టిగా ఆయన ఏం పెంచుకోవాలి. కాకపోతే ఎప్పుడైతే ఆయన భయపడి రెడీ అయిపోయినాడో అప్పుడు కృష్ణ భగవాన్ ఆయనకు బోధించడం మొదలుపెట్టాడు. ఏమని, నా వల్ల కావడం లేదు, నువ్వు చెప్పు, నేను గురువుగా స్వీకరిస్తాను, నువ్వేం చెప్తా చేస్తాను అన్నప్పుడు అప్పుడు భగవాన్ చెప్పడం మొదలు పెడతాడు. అంటే మనం కూడా ఏంటి, మనం కూడా మన ఈ పరికరాన్ని సత్యం తెలుసుకోవటానికి భగవతత్వానికి ఉపయోగపడడానికి మనం తయారు చేసుకోవటానికి మనం ముందు ఉపయోగపడాలి. అప్పుడు పరమాత్మతత్వం మనని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇట్లా అయిపోయిన తర్వాత దానికి అప్పుడు చెప్తాడు, ఇదిగో ఇదయ్యా కర్మ, భక్తి, ఇది యోగం, జ్ఞానం అని చెప్తూ ఇప్పుడు ఏంటి మొత్తము 1 నుంచి 6 వరకు ఈ సిద్ధాంతాలన్నీ చెప్పి 6 నుంచి 12 వరకు భక్తి చెప్పాడు. ఇప్పుడు మనం 11వది ఏమంటారు దాన్ని, విశ్వరూప సందర్శనం మాట్లాడుకుంటున్నాం. అసలు భగవతత్వం అనేది నిరాకారం, అన్నీ ఆయనలో నుంచే వచ్చాయి. ఇంకా మళ్ళీ ఎందుకు ఈ విశ్వరూప సందర్శనం అంటే ఇంకా అర్జునుడు సంతృప్తి కాడు, ఇంకా ఏదో ఉందో నేను తెలుసుకోవాలనుంది నాకు, ఇంకా అసలు నీ ఒరిజినల్ రూపాన్ని నాకు చూపించు అని అడుగుతాడు. అప్పుడు ఆయన చూపించడం మొదలు పెడతాడు. ఏం చూపిస్తాడు, మొత్తం ఆయన దగ్గర ఉన్నదేంటి, నిరాకారమైనటువంటి పంచభూతాలన్నీ ఉన్నాయి. ఆకాశం ఉంది, దానికి తుది మొదలు లేదు, వాయువు ఉంది, దాన్ని కంటితో చూడలేవు, కనుక్కోలేవు. ఆ తర్వాత అగ్ని, ఆ తర్వాత నీళ్లు, తర్వాత భూమి, తర్వాత ఈ నేల మీద ఉన్నటువంటి సకల చరాచర వంటి రాక్షసులు, జంతువులు, ఆ తర్వాత పాము అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇవి కాకుండా కూడా ఇప్పుడు సూర్యచంద్రులు ఉన్నారు. ఇవన్నీ నువ్వు కంటితో కొన్ని చూడగలిగిన ఉన్నాయి, నువ్వు చూడలేవు కొన్ని, నీకు దివ్యదృష్టి ప్రసాదిస్తున్నాను, దాంతో చూడు అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటి, ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ఆ ఒకటి ఎక్కడున్నది, భౌతికంగా లేదు, అంతే కదా, అంతర్గతంగా ఉంది. ఇప్పుడు మనం అంతర్గతంగా ఉన్న పరమాత్మ తత్వాన్ని మనం కనుక్కోవాలంటే ఏంటి, మనం కూడా అంతర్గతంగా మారాలి. ఎందుకు, ఆ భగవతత్వం కదలదు కదా, కదలదు, మెదలదు, మార్పు లేదు, ఏమీ లేదు, ఉండడం అనేటువంటి వ్యవహారం ఉన్నది. అది నాకు తెలుస్తున్నది. ఇప్పుడు ఈ నాకు తెలుస్తున్నటువంటి భగవతత్వం నాకు ఇంకా అనుభవంలోకి రావాలి. అవన్నీ అంటే ఏంటి, నేను కూడా నా మనసును దాటినటువంటి ఆ స్థితికి వెళ్ళడం జరగాలి. మరి మనసును దాటి స్థితి వెళ్ళాలంటే నేను లోపల అంతర్గతంగా అంటే ఏంటి, ఆ ప్రాణశక్తి, ఆ భగవతత్వ శక్తి అనేటువంటి భావనలో ఉంటూ నా మనసుకు వస్తున్నటువంటి అన్ని ఆలోచనలను తీసేసుకున్నప్పుడు అప్పుడు నేను సింగిల్ పాయింటెడ్కి రావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పి నిన్న మనం కొంత చదువుకున్నాము. ఈరోజు వచ్చి 27 ఇక్కడ అంటే నిన్న మన ఈ విశ్వరూప సందర్శనంలో ఏం చెప్పాడు, అన్నీ నా నుంచే వచ్చాయి. ఆ తర్వాత అన్నాడు, సరే ఈయనకి దివ్య దృష్టి ప్రసాదించాడు, అందులో చూస్తూ ఉంటాడు. ఏంటి, దేవతలైనా, రాక్షసులైనా, యక్షులు, కిన్నెరలు, కింపులు, ఆ తర్వాత మళ్ళీ ఏంటి అశ్విని దేవతలు, ఆ తర్వాత అందరూ అంటే ఏంటి, అందరూ ఆ పరమాత్మతత్వ శక్తిలో నుంచే వ్యక్తమైంది అంటాడు. ఎట్లా ఉందట ఆ శక్తి, అంత కూరలు జరుపుకొని కాసేపు ఏమో ప్రశాంతంగా ఉన్నట్టున్నా కాసేపు అతి భయంకరంగా ఉందంటే కదా, సృష్టి మొదలైనప్పుడు ఒక రకంగా ఉంటే, సృష్టి జరుగుతున్నప్పుడు ఒక రకంగా ఉంటే, సృష్టిని తనలో జరుపుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం మాత్రం ఎలా ఉంటాం, భయపడతాం కదా. మరి ఆ భయపడడం అంటే నిజంగా అక్కడ ఉన్నదో లేదో తెలియదు. శరీరం భౌతికంగా ఉన్నటువంటి శరీరంలో నుంచి ప్రాణము, మనసు వెళ్ళిపోతున్నప్పుడు కొంత భయం అయితే ఉంటుంది కదా, ప్రతి వాళ్ళకి మరణం అంటే భయమే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి స్థితే చూపిస్తున్నాడు. ఇందులో ఏం చెప్తున్నాడు, ఇందులో ఇదిగో ఇచ్చట చేరియున్న ఈ ధృతరాష్ట్ర పుత్రులు, దుర్యోధనాదులు, ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. అంటే ఏంటి, వీళ్ళు ఆల్రెడీ బతికే ఉన్నప్పుడే ఈయనకేం చూపిస్తున్నాడు, జరిగిపోయిన విషయం చూపించాడు, జరుగుతున్నది చూపించాడు, జరగబోయేది చూపిస్తున్నాడు. జరగబోయేది వీళ్ళందరూ ఏమైపోతారు, యుద్ధంలో ఎవరు మరణించబోతున్నారు అనేటువంటి విషయం చెప్తున్నాడు. దుర్యోధనులు, ధృతరాష్ట్ర పుత్రులు, ఇతర రాజన్యులతో నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులందరూ భయంకరములైనటువంటి కోరలతో కూడిన నీ ముఖములందు అతివేదంగా పరుగులు తీయచు ప్రవేశించుచున్నారు. కొందరి తలల కూరల మధ్యబడి నుగ్గునుగ్గైపోచుండగా వారు దంతాలలో చిక్కుకొని వేలాడుచున్నారు. అంటే ఏంటి, మొత్తం నీ భయంకరంగా ఉంది నీ రూపము. నీ రూపంలోకి ఎవరు ఈ కౌరవులు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళతో పాటు మన పాండవులకు సంబంధించినటువంటి యోధులు కూడా లోపలికి వచ్చేస్తున్నారు. ఎలా వచ్చేస్తున్నారు, పంటి కింద పడి నలిగి నుజ్జవడము, ఆ తర్వాత కాళ్ళు వేళ్లాటం, చేతులు వేట్లాటం, అంటే అంతే కదా. యుద్ధంలో ఎలా ఉంటుంది, ఏది ఎక్కడ ఊడిపడిపోతుందో తెలియదు కదా, అలాంటి స్థితిని ఈయన చూస్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఏమంటాడు, అనేకములైనటువంటి నదీనదముల ప్రవాహములన్నీను సహజంగా సముద్రానికి అభిముఖంగా ప్రవహించుచు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైనటువంటి సమరయోధులు
కూడా జ్వలించుచున్న నీ ముఖములందు ప్రవేశించుచున్నారు. అంటే ఏంటి, సముద్రంలోకి వర్షాలు పడ్డాయి అనుకోండి, నదుల్లో నీళ్ళంతా చిన్న చిన్న కాలువల్లో నుంచి నదుల్లోకి వచ్చి నదుల్లో నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఎట్లా అయితే సముద్రంలోకి వీళ్ళంతా కలిసిపోతూ ఉన్నదో అట్లానే ఈ జనులందరూ కూడా నీ లోపలికి వచ్చేస్తున్నారు అంటాడు. అంటే అంతే కదా, నా ద్వారానే సృష్టి జరిగింది, నా ద్వారానే సృష్టి వ్యక్తమవుతుంది, తర్వాత నాలోనే వచ్చి లైవైపోతారని చెప్తున్నాడు కదా. అంటే అంతా నిరాకారమైనటువంటి శక్తి నడిపిస్తున్నది అన్నట్లుగా కదా చెప్పింది మనకి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, మిడుతులన్నయ్యను మోహవశమును బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగంగా పరిగెత్తి తమ నాశం కొరకు అందు ప్రవేశించి నశించినట్లు ఈ వీరులందరూ తమ నాశనమునకై అతివేగంగా పరిగెత్తి నీ వ్యక్తములందు ప్రవేశించుచున్నారు. ఇప్పుడు మిడతలు ఉన్నాయనుకో, మిడతకు గనక కాంతి కనపడిందంటే అది ఆపుకోలేదు, వెళ్ళి పోయి పాప మిడతల దండుపోయి ఆ కాంతిలో పడిపోయి అంటే ఏంటి, అగ్నిలో పడిపోయి చచ్చిపోతాయి. అంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి పాపం. అంటే అవి ఆలోచించింది ఇక్కడ ఇది ఉంది కదా, దీంట్లో పడితే మనం చచ్చిపోతామని కూడా తెలియదు అనమాట. అట్లా ఎట్లయితే మిడతలంటే అంత దండుగా పడి చచ్చిపోతున్నాయో అట్లాగే నువ్వు తయారు చేసిన నీ సృష్టి ఈ యుద్ధం అంకలో అన్నీ నీలో వచ్చి కలిసిపోతున్నాయి అంటాడు. హే విష్ణు, ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకాలను అన్ని వైపుల నుంచి కబళించుచు మాటికి చప్పరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులంతటను నిండి జగత్తును తప్పింప చేయుచున్నవి. అంటే ఎట్లా ఉంది అంటే ఏంటి, నీకెంత పవర్ ఉండాలి అంటే కదా. ఇప్పుడు అగ్నిలోకి లోపలికి తీసుకోవాలి అంటే ఎట్లా ఉంటుంది, భగభగ మండుతున్నట్టు ఉంటుంది. ఆ మండుతున్నటువంటి జ్వాలలు తేలికగా చప్పరిస్తున్నట్టుగా ఉన్నావు. అంత భయంకరంగా అన్నీ నీలోకి వచ్చి నీ కాంతిలోకి వచ్చి పడిపోతున్నాయి అంటాడు. పరమాత్మ, నీకు నా నమస్కారాలు. ప్రసన్నుడు కమ్ము, ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడు అయిన నిన్ను విశదంగా తెలుసుకొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎరగలేకున్నాను. ఇంత చెప్పి ఇంత చూపించిన తర్వాత కూడా ఈయనకి ఇంకా అర్థం కాల. అందుకని ఏం చెప్తున్నాడు, ఇంకా నాకు అర్థం అవ్వడం లేదు. శాంతిగరా అంటే ఈ భయంకర రూపాన్ని చూసి తట్టుకునే శక్తి నాకు కనపట్టలేదు. నువ్వు ఈ ఉగ్ర రూపుడవే కానీ నాకు కొంచెం నా మీద దయ చూపించు. నువ్వు ఆది పురుషుడివి అంటే ఏంటి, సృష్టి వ్యక్తమైందంతా నీ ద్వారానే. ఇంకా నేను నిన్ను విశదంగా తెలుసుకోగోరుతున్నాను, చెప్పవయ్యా అని అడుగుతాడు. భగవానుడు పలికెను, నేను లోకములన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకాలను రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షమునున్న ఈ వీరులెవరు మగలరు. నాయన, నేను కాలం అంటే కదా మనం ఎక్కడొచ్చామో కాలంలో నుంచి అంతే కదా. నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైంది ఒక ప్రాణం అంటే ఒక చైతన్యం అనండి, ఒక కాన్షియస్నెస్ అనండి. అది వస్తూనే ఏం ఫిక్స్ అయింది, ఒక టైం ఫిక్స్ అయింది, ఎప్పుడు వచ్చింది ఇది అనేటువంటిది ఫిక్స్ అయింది. వచ్చిన తర్వాత ఏమైంది, ఎప్పుడైతే వచ్చింది ప్రతిదీ పోక తప్పదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఆ మహాకాలుడెవరు, ఎవరైతే నా ద్వారా సృష్టి ఎట్లయితే వ్యక్తమైందో మళ్ళీ అది కాలంలో ఉండడం ఎట్లా ఉందో మళ్ళీ కలుపుకోవటంలో కూడా నాలోనే ఉంది. అంటే అర్థం ఏంటి, ఎందుకు వచ్చాను, ఈ కాలం ఎందుకు, సృష్టి వ్యక్తమైన తర్వాత మళ్ళీ ఎన్నో వచ్చాయనుకో అన్నీ కూడా మళ్ళీ అందులోకి వెళ్ళిపోవాలి కదా. అందుకని నేను మహాకాలుణ్ణి ఈ సృష్టిని నాశనం చేయడానికి మళ్ళీ నేనే పూనుకున్నాను. కాకపోతే నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా ఇప్పుడు ఈ నాలోకి వస్తారు అనుకున్న మనుషులు ఎవరు బతకరు అంటారు. ఇప్పుడు మనమేమంటాము, ఇదిగో వీడి వల్ల చచ్చిపోయినాడు, ఈ అమ్మాయి ఆయన ఇబ్బంది పెట్టింది కాబట్టి పాపం పారిపోయినాడు, ఇట్లాంటి మాటలని అంటున్నారు కదా. ఇది పరమ తప్పు అని ఇక్కడ చెప్తుంది. అంటే ఏంటి, ఇవి మనం ఏమి చేసినా చెయ్యకపోయినా ఏమి జరగాలని అక్కడ డిసైడ్ చేసుకొని వచ్చినారో అది 100% జరిగి తీరుతుంది. అందుకే చెప్తారు, ఆయువు భోగము జాతి ఆల్రెడీ ప్రీడిటర్మైన్ అంటాడు. అవన్నీ డిసైడ్ అయ్యే ఉన్నాయి అన్నారు. అంటే మనం వస్తూనే మనం ఏం చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఉండాలి అన్నీ కూడా క్లియర్గా సెటిల్ అయిపోయినాయి. అంటే ఏంటి, ఆ ప్లాన్ ప్రకారమే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. చూడండి, మన జీవితాలే వెనక్కి తీసుకొని భగవద్గీత అంటే మనం ప్రయోగం చేసుకునేది, మన ప్రయోగశాల అనుకున్నాం కదా. మనం ఏవో అనుకున్నవేవి జరగల, కానీ అనుకోకుండా జరిగినవి ఇవి చాలా మంచివని మనం అనుకున్నాము. మళ్ళీ కొన్ని ఎందుకు అసలు నా జీవితం ఇట్లా ఉండకూడదు కదా, ఇలా ఉండింది అని మళ్ళీ కొంతమంది అనుకుంటారు. అసలు ఎందులో పనికిరాడు, ఏ రకంగా లేని వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడో ఒక రకమైనటువంటి పవర్లో ఉండుంటారు. అన్నీ దీనికి కారణం అంతా ఏంది, వాళ్ళు వస్తూనే వాళ్ళు డిసైడ్ చేసుకొని వచ్చినారు. అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్. ఇక్కడ మనకి ఇప్పుడు భగవద్గీత మనకి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఉపయోగించుకోవడానికి చెప్తుంది ఏంది, అనవసరంగా ఇక్కడ నేనేదో చేస్తున్నాను నా వల్ల అవుతుంది అనేటువంటి టెన్షన్ పడవాకు. అన్నీ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాయి. కాకపోతే నువ్వు ఒక పరికరానివి, నువ్వు మధ్యలో నిలబడాలిగా. యుద్ధం ఇద్దరు కొట్టుకోరుగా, వాళ్ళొక గ్రూపు వీళ్ళొక గ్రూపు చేరి కదా కొట్టుకొని చేస్తారు. అందుకని మధ్యలో నువ్వు నిలబడాలిగా. ఆ గ్రూప్లో కొంతమంది ఈ గ్రూప్లో నిలబడితే యుద్ధం చేసిన వాళ్ళందరూ చచ్చిపోరుగా, కొంతమందిగా చచ్చిపోతారు. అందులో నువ్వు ఆ గ్రూప్లోనూ చచ్చిపోతారు, ఈ గ్రూప్లోనే చచ్చిపోతారు. అంటే ఏంటి, వాళ్ళు అలా చచ్చిపోవాలి అనేటువంటి విషయంగా వాళ్ళు అలా డిసైడ్ చేసుకొని ఉన్నారు. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా జరిగేది మానదయ్య, నువ్వు అనవసరంగా ఇబ్బంది పడవాకు.
అనేటువంటి విషయాన్ని భగవానే మన అర్జునుడికి చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? సవ్యసాచి లెమ్ము, కీర్తిగాంచము, శత్రువులను జయించి సర్వ సంపదలతో తొలతో ఒక రాజ్యమును అనుభవించును. వీరందరూ నా చేత మునిపే హతులైనారు, నీవు నిమిత్త మాత్రుడు ఒకమ్ము. సవ్యసాచి అంటే ఏంటి? అర్జునుడికి సవ్యసాచి అనే పేరు కూడా ఉంది. సవ్యసాచి, కిరీటి, ఆ తర్వాత చాలా చాలా విజయుడు, ఇలాంటి పేర్లు ఉన్నాయి. సవ్యసాచి అంటే రైట్ హ్యాండ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ అయినా ఉపయోగించి బాణం వేయగలిగిన శక్తి ఉంది. అంటే మనకి నార్మల్గా మనం కుడి చేత్తో కొన్ని పనులు చేస్తాము, ఎడం చేత్తో కొన్ని చేయలేము. కానీ అర్జునుడికి ఏంటి? 2 చేతులతో బాణాలు వెలిగేటువంటి కాన్సన్ట్రేషన్ ఉంది అని చెప్తున్నాడు. నువ్వు అనవసరంగా టెన్షన్ కూడా పోయే సయ్యసాచి, హాయిగా యుద్ధంలో నువ్వు జస్ట్ పార్టిసిపేట్ చెయ్యి, నువ్వు గెలువు, హాయిగా మంచిగా స్వర్గ సుఖాలను అనుభవించు. ఎప్పుడో ఈ శోకాళ్ళు చంపాలని నువ్వు అనుకుంటున్న వాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయినారు. జస్ట్ నువ్వు నిమిత్త మాత్రుడి. కాకపోతే ఏంటి? కత్తో బాణం తీసుకుని మధ్యలో నువ్వు నిలబడిన తర్వాత పనులన్నీ అయిపోతాయి, నువ్వు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసుకో అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనం కూడా అనవసరంగా దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనకిచ్చిన కర్తవ్యం, మనం చేయాల్సిన పనులు, అవి భగవంతుడి పనులు మన ద్వారానే జరుగుతున్నాయి అనేటువంటి ఆ అన్ని పరమాత్మతత్వ పని అనేటువంటి మనం భావనలో ఉండి మనం జస్ట్ నిలబడితే ఆ పనులన్నీ అయిపోతాయి. అలా మనం నిలబడగలిగినటువంటి మానసిక స్థితి తెచ్చుకున్నామంటే మన ప్రాణశక్తి కూడా వృధా కాదు. అంటే ఏంటి? మన ప్రాణము, మన మనస్సు, మన శరీరము 3 అలైన్మెంట్లో ఉంటాయి. అందుకే చెప్తారు కదా, మనస్సు, మాట, చేత. కాకపోతే మన మనసులో ఒకటి అనుకుంటాం, మాట ఒకటి మాట్లాడతాం, చెయ్యాల్సి వచ్చినప్పుడు తప్పించుకుంటాం. ఇది మన జీవ లక్షణం. మీరు వెనక్కి తిరిగి చూసుకోండి, ఏ జీవితం తీసుకుంటాం అంతే ఉంటుంది. దానివల్లనే మన శక్తి అంతా అయిపోయేది. అందుకని మనం ఎక్కడ నిలబడ్డా, ఏం చేస్తున్నా, ఏమున్నా జస్ట్ ఇదొక పరికరం. ఈ పరికరం అంతా భగవతత్వ పనే జరుగుతుందని కనుక భావనలో ఉంటే నీకు ఎలాంటి నష్టము జరగదు. నువ్వు హ్యాపీగా సుఖంగా ఉంటావు. అంతే కదా, స్వర్గ సుఖాలు అనుభవిస్తావంటే స్వర్గంలో ఏముంది అక్కడ అనుభవించడానికి? స్వర్గం అంటే నీ మానసిక స్థితే. నీ మానసిక స్థితి వండర్ఫుల్గా ఉన్నప్పుడు శాంతిగా ఉంటావు, సుఖంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నీ ముందు ఏదున్నా ఆనందంగా అనుభవించడానికి మొదలు పెడతావు అంటాడు. నిజం చెప్పాలంటే ఆ తర్వాత ఏమంటాడు? ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, సైంధవ, కర్ణాది యుద్ధవీరులందరినీ నీవు సంహరింపము, భయపడకము. రణరంగమున శత్రువులను తప్పక జయించగలవు కనుక యుద్ధం చేయము. ఆల్రెడీ వీళ్ళందరూ నా చేతుల్లో ఎవరు? కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు కాదు, సైంధవుడు, వీళ్ళందరూ చచ్చిపోయినారు. ఇంకా చచ్చిపోయిన వాళ్ళను కొత్తగా చంపేది ఏముంది? పోయి వాళ్ళని చంపుతామనుకున్నట్టుగా నువ్వు వెళ్ళి మధ్యలో నిలబడు, ఆటోమేటిక్గా నీకు విజయం వస్తుంది, కనుక యుద్ధం చేయము అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఇంకేమంటాడు? ఈ మాటలు ఇంకా సంజయుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ సంజయుడు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు యుద్ధభూమిలో అర్జునుడికి భగవాన్ బోధిస్తున్నాడు. అక్కడ సంజయుడు అనే అతను ఈ విషయాన్నంతా యోగ దృష్టితో చూస్తూ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. ధృతరాష్ట్రుడికి అంతా యుద్ధానికి సంబంధించిన విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇదిగో అటువైపు కౌరవులు నిలబడ్డారు, ఇటువైపు పాండవులు నిలబడ్డారు, ఇట్లా కృష్ణుడు వచ్చేమో హనుమంతుడిది పెట్టుకొని కృష్ణుడు పట్టుకొని ఉన్నాడు, దాన్ని సారథ్యంగా వహిస్తున్నాడు, అటువైపు వాళ్ళు ఉన్నారు అని మొత్తం ఫస్ట్ చాప్టర్లో అంతా యుద్ధానికి సంబంధించిందంతా చెప్పారు. అది మనకు అవసరమని మనం దాని జోనికి వెళ్ళాం. ఇప్పుడు సంజయుడు ఏం చెప్తున్నాడు? రాజా, కృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలు విని అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించెను. మరలా బిక్కిలి భయంతో ప్రణమిల్లి గద్గద స్వరంతో తడబడుతూ కృష్ణుని స్తుతింపసాగెను. అంటే ఏంటి? ఈ మాట చెప్పడంతో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అర్జునుడు సంతోషం, టెన్షన్ వచ్చేసింది, కళ్ళు మూసుకుని వణికిపోతూ అర్జునుడు కృష్ణ భగవానికి దండం పెడుతూ ఏదో చెప్తున్నాడు అంటాడు. దానికి ఇంకేమంటున్నాడు? అర్జునుడు పలికినాడు, అంతర్యామి కేశవ, నీ నామగుణ ప్రభావాలను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకంతో అనురాగంతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైనటువంటి రాక్షసులు నలుదిక్కులను పారిపోవుచున్నారు, సిద్ధగణముల వాళ్ళెల్లరను ప్రణమిల్లుచున్నారు. ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటి? ఈ 36 నుంచి ఇంకొన్ని పద్యాలు ఏం చెప్తాడు? ప్రేయర్ గురించి చెప్తున్నట్టున్నాడు. ప్రేయర్ అంటే ఏంటి? భగవంతుడికి, అంటే భగవతత్వానికి మనం ఎలా కోరుకుంటాము, మనం ఎలా దండం పెడతాము, మనం ఎలా కీర్తిస్తాము అనేటి విషయాన్ని అర్జునుడు చెప్తున్నట్టున్నాడు. ఏంటి చెప్పేశాడుగా భగవానుడు, ఇదంతా ఆల్రెడీ చచ్చిపోయినాడు, నువ్వు పోయి ఊరికి నేను అది బాణం తీసుకొని మధ్యలో నిలబడు, అంతా పోయింది, హాయిగా నువ్వు సుఖంగా రాజ్యాన్ని అనుభవించుకో, ఇక్కడ నువ్వు చంపుతున్నది ఏం లేదు, ఆల్రెడీ వీళ్ళందరినీ నేను చంపి పడేశాను, ఎప్పుడో చచ్చిపోయినారు, వాళ్ళందరూ నాలోకి ఆల్రెడీ వచ్చున్నారు, కాకపోతే వాళ్ళ రూపాలు అక్కడ ఉన్నాయి, నువ్వు పోయి నిలబడి నువ్వు యాక్షన్ చెయ్యి అని అంటాడనమాట. ఈ విషయాన్ని వినడంతో ఇంకా అర్జునుడికి సంతోషం వచ్చేస్తుంది. సంతోషం అంటే ఏంటి? ఒక పరమాత్మ అర్జునుడితో ఉన్నాడు. మరి ఇన్నాళ్ళు ఉన్నాడుగా పరమాత్మ, కానీ గ్రహించలే. అర్జునుడు నేను గ్రహిస్తాము అనేటువంటి భావం వచ్చినప్పుడే ఆయన గురువుగా వచ్చాడు, ఈయనకు కావాల్సిన అర్హత వచ్చింది అనేటువంటి విషయాన్నంతా బోధిస్తున్నాడు. ఏమంటాడు? అప్పుడు ఇంకొచ్చేసేసి ఇంకా ఈయనకు దండం పెట్టి ఇక నీ విషయాలని
అంటే ప్రేయర్ చేస్తాడనమాట. ఆ ప్రేయర్ రేపు కంటిన్యూ చేద్దాం. అంటే ఏంటి, ఆ విషయాన్ని మళ్ళీ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. అర్జునుడు చాలా సంతోషపడి వణికిపోతున్నాడు, ఇలా జరుగుతుంది అక్కడ యుద్ధభూమిలో, ఏం చెప్తాడో చూద్దాం అనేటువంటి విషయాన్ని చెప్తాడు. రేపు అసలు ప్రేయర్ అంటే ఏంటి, ఎట్లా భగవంతుని ఎలా పూజ చేస్తాము, ఎలా ఆయన్ని కోరుకుంటాము అనేటువంటి విషయాన్ని అర్జునుడు మనకు చెప్పబోతున్నాడు. అంతే కదా, ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయినాడు, విషయం అంతా గ్రహించాడు. ఏమీ లేదు, భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు, నేనే ఏదే చేస్తున్నా అనేటువంటి అహంకారం మమకారం తగ్గిపోయింది. కాకపోతే ఆయన మాటల్ని ఉపయోగపడడానికి ఒక పరికరం అయితే ఉండాలి కదా, ఆ పరికరంగా నేను ఉండాలి అనేటువంటి విషయాన్ని గ్రహించి దండం పెట్టి చెప్తున్నాడు అనమాట. అది రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.